బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణాలు ఊపందుకున్నాయి. తెలంగాణ నుంచి సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వచ్చిన వారు తిరిగి తమ ఉద్యోగాలు విధులు నిర్వహించేందుకు హైదరాబాద్కు బయలుదేరడంతో జాతీయ రహదారులపై తీవ్ర వాహన రద్దీ నెలకొంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు విశాఖపట్నం నుంచి కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బెజవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భారీగా వాహనాలు బయలుదేరడంతో టోల్ ప్లాజాల వద్ద కార్లు బార్లు తీరాయి. గన్నవరం సమీపంలోని కలపర్రు, గొట్టిపాడు టోల్ ప్లాజాలు, నందిగామ వద్ద, కేసరా, జగ్గయ్యపేట పరిధిలోని చిలకలు టోల్ ప్లాజా వద్ద తీవ్ర రద్దీ కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం కూడా తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 80,000కు పైగా వాహనాలు రావడంతో ఇదే రకమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇప్పుడు సెలవులు పూర్తవడంతో అందరూ తిరిగి హైదరాబాద్ వైపు ప్రయాణం చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ వాహన రద్దీ ఇవాళతో పాటు రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని అంబారుపేట వై జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఫ్లైఓవర్ పై వాహనాలకు అనుమతి ఇచ్చి ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు బెజవాడ నగరంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలోకి వాహనాలు రాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలకు అనుమతి ఇచ్చారు. దీంతో బెజవాడలో ట్రాఫిక్ సజావుగా కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను పల్లెల్లో ఆనందంగా జరుపుకున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇప్పుడు తిరిగి పట్నం బాట పట్టారు. ఇవాళ ఎక్కువగా వాహనాలు హైదరాబాద్కు వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. రేపు కూడా కొంతమేర ట్రాఫిక్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రయాణికులు సహనంతో వ్యవహరించాలని, ట్రాఫిక్ సూచనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశంతో పాటు అద్దంకి, నార్కెట్పల్లి హైవే మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాలు NH65లో కలుస్తాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. సంక్రాంతి నేపథ్యంలో తిరిగి అంటే సంక్రాంతి పండుగ ముగించుకొని తిరిగి వారి పట్టణాలకి పనుల్లోకి వెళ్లే ప్రజలందరికీ సంబంధించి కూడా ట్రాఫిక్ చాలా వరకు విజయవాడ ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి పోలీసులు పట్టుదిష్టమైన చర్యలు చేపడుతున్నారు. అంటే సంక్రాంతి పండుగ పూర్తయిన తర్వాత తిరుగు పట్టణ ప్రయాణం మొదలు పెట్టాలంటే పల్లెల్లో పండుగ ఎంతో ఆనందంగా జరుపుకొని పట్నం దారి పట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో విద్యార్థులు మరియు ఉద్యోగాల కంటే రోజువారీ ఉపాధికి కలిగించి వేరే స్టేట్స్ కి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ పల్లెటూరులో పండుగ జరుపుకోవడానికి అయితే వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకి సంబంధించి ముఖ్యంగా ఫ్లైఓవర్స్ పైన అయితే భారీ రద్దీ నెలకొందనే చెప్పుకోవచ్చు. అంటే అందరూ కార్స్ లో వచ్చే వాళ్ళు కానీ, బస్సుల్లో వచ్చే వాళ్ళు కానీ మొత్తం అన్ని రోడ్స్ కూడా ఈ రోజు పొద్దున్న నుండి కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రానికి మరింత ట్రాఫిక్ ఉధృతంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పోలీసులు కానీ, అంటే ట్రాఫిక్ పోలీసులు కానీ పట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని
ప్రయాణికులకి ఎటువంటి అస్వస్థత గురవకుండా, ప్రయాణికులకి ఇబ్బంది లేకోకుండా అయితే ట్రాఫిక్ చర్యలు చేపట్టాలని చూసారు. అయితే ముఖ్యంగా వాహనాలు ఏవైతే హైదరాబాద్ నుండి అంటే ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయంటే విజయవాడ ఇటు చూసుకుంటే ముఖ్యంగా పండగకి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకి అంటే పల్లెలకి అయితే ఎక్కువ మంది వెళ్ళారు. రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, శ్రీకాకుళం ఇటు అంటే ఆ ప్రదేశాలకు వెళ్ళిన వాళ్ళే చాలా వరకు ఎక్కువగా ఉన్నారు. ఆ నేపథ్యంలో అటు నుండి అంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్లే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ వారికి కనుక వాహనాలకు సంబంధించి అంటే ఏదైతే వారు ప్రయాణానికి ఉపయోగించే రూట్ వే ఉన్నది ఖచ్చితంగా అది ఎక్కువగా రోడ్ వేస్ మాత్రమే ఉపయోగిస్తారు. ఆ రోడ్ వేని ఉపయోగించే ఆ వాహనాలన్నీ కూడా హైదరాబాద్ వెళ్తున్నాయి. ముఖ్యంగా టోల్ గేట్స్ వద్ద కూడా పట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు గగన్. అంటే కేసర్ టోల్ గేట్ చూసుకుంటే ఫుల్ గా మొత్తం ప్రయాణికులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు చూసుకుంటే ఆర్టీసీ అంటే శ్రీశక్తి పథకం కింద కూడా ఆర్టీసీ ఉచిత ఫ్రీ బస్ కాబట్టి ఆర్టీసీని ఉపయోగించుకొని మరింత ప్రయాణికుల రద్దీ ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఆదివారం కావచ్చున ఆదివారం సెలవు దినం కాబట్టి ఈ రోజు మరింత ఎక్కువ మంది వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా విజయవాడకు సంబంధించి చూసుకుంటే పలు ఫ్లైఓవర్ల మీద ఇంతే రద్దీగా ఉంది. మరియు టన్నల్స్ దగ్గర కూడా చాలా వరకు ట్రాఫిక్ ఆగిపోయినట్టు కనిపిస్తుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ వారధి సైడ్ చూసుకున్నా కూడా అంతే ట్రాఫిక్ ఎక్కువగా ఉందంటే సాయంత్రంలో కూడా వారధి మొత్తం బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు కదా. ఎస్ బిందు, ఇక ఇవ్వాలైనా ఈ ట్రాఫిక్ జామ్ అలాగే రేపు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎస్ కాదు, ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు అంటే నిన్న సాయంత్రం 3 నుండి అయితే హైదరాబాద్ రూట్ అంతా కూడా ఎక్కువ ప్రయాణికులతో రద్దీగా మారింది. అంటే హైదరాబాద్ కి సంబంధించి రోడ్ వేస్ వాడుకునే వాళ్ళు కానీ ముఖ్యంగా బస్సు టికెట్స్ బుక్ చేసుకున్నారు కూడా. టీఎస్ఆర్టీసీ లో మొత్తం బస్ టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే నిన్న 3 గంటల నుండి అయితే ఇదే రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు మొత్తం కాకుండా ఇంకా 2 రోజుల దాకా ఇదే రద్దీ ఉంటుంది. అంటే పల్లెలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు రావడానికి కొంచెం సమయం తీసుకొని వస్తారు కాబట్టి పండగ అయిపోయింది ఈ రోజుకి మొదటి రోజు కాబట్టి ఈ 2 రోజుల్లో ఇంతే ట్రాఫిక్ ఉంటుందని ఇప్పటికే అంచనా వేశారు. దీనికి సంబంధించి కూడా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా టోల్ గేట్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆ సీసీ కెమెరాలు అనుసంధానంగా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు కానీ ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్స్ కానీ గొడవలు కానీ జరిగే నేపథ్యంలో ఆ సీసీ కెమెరాలు ఆధారంగా తీసుకొని అవన్నీ నియంత్రించే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు గగన్. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel